వీళ్ళరా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 45-46 వచనాల్లో ఉన్నటువంటి ఉపమానాన్ని ఈ సమయంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45-46 వచనాలు నేను చదువుతాను చూడండి. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. గత కాలంలో మనం నేర్చుకున్నటువంటి ఉపమానానికి ఇప్పుడు చూస్తున్నటువంటి ఉపమానానికి ఒక పోలిక ఉంది, అలాగే ఒక తేడా ఉంది. ఆ తేడా ఏంటి, ఆ పోలిక ఏంటి ఎవరైనా గమనించారా? ముందటి కాలంలో మనం నేర్చుకున్నటువంటి ఉపమానం ఏంటి? పొలములో దాచబడిన ధనాన్ని పోలి ఉంది. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అని మనం ముందటి వచనంలో నేర్చుకోవటం జరిగింది కదా. దానికి ఇప్పుడు మంచి ముత్యములు కొన వెదకుచున్న ఒక వర్తకుని పోలి ఉంది పరలోక రాజ్యం అని చెప్పిన దానికి ఈ రెండు ఉపమానాలకి ఒక సామ్యం ఉంది, అలాగే ఒక తేడా ఉంది, ఒక భేదం ఉంది. మరి ఆ యొక్క పోలిక ఏం పోలిక కనుక్కున్నారు, సామ్యము ఏ తేడా కనుక్కున్నారు? ఎవరన్నా గ్రహించినటువంటి వాళ్ళు దయచేసి స్పందించండి. చెప్తాను అంటే పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది అనే విధంగా ఇక్కడ పరలోక రాజ్యం మంచి ముత్యాలతో అని నేను చెప్పి రెండు సిమిలర్ గా ఉన్నాయన్న. అలాగే ఇక్కడ దాచబడిన అనేది ఇక్కడ వేరేగా ఉంది అని అనుకుంటున్నాను. ఓకే రైట్, దాచబడింది అనేది లేదు. ఓకే రైట్, వెరీ గుడ్. మిగతా వాళ్ళు ఎవరన్నా మాట్లాడినా చెప్పమ్మా నందిని. రెండిటిలో కామన్ పాయింట్ వచ్చేసి వారు వాళ్ళ దగ్గర ఉండేదంతా పెట్టి కొనాలని ఆశపడేది ఒకటి కామన్ పాయింట్. డిఫరెన్స్ వచ్చేసి అక్కడ ఆయన వెతుకుతూ ఉండగా ఒకరికి దొరుకుతుంది అని ఒకటి, అదొక డిఫరెన్స్ అన్న. ఓకే వెరీ గుడ్. సో ఇక్కడ మనం ప్రధానంగా గమనించగలిగితే సామ్యము లేదా పోలిక ఏమిటి అని అంటే, పరలోక రాజ్యము ప్రశస్తమైంది, విలువైనది, దాని కొరకు మనకు కలిగినదంతా అమ్మేయవచ్చు అన్నది పోలిక. మరి డిఫరెన్స్ ఏంటి అని ఆలోచన చేయగలిగితే మనకు పరలోక రాజ్యము దాచబడిన ధనమును పోలి ఉన్నది అన్నటువంటి దానిలో అది కనుగొన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా నేను ఇందులో భూమిలో దాచబడిన ధనాన్ని కనుక్కోవాలి, నేను దాన్ని సొంతం చేసుకోవాలి అని తను ఉద్దేశపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా ఒక గురితో వ్యవహరించినట్లు మనకు దాఖలాలేదు. కానీ తర్వాత ఉపమానంలో ఖచ్చితంగా స్పష్టంగా మనకి ఏం రాయబడిందని అంటే, అతను మంచి ముత్యాలను కొన వెదకుచున్నాడు అని రాయబడింది. అంటే మొదటి వ్యక్తికి వెదకకపోయినప్పటికీ అని అనుకోవచ్చు, ఎందుకంటే వెతికినట్టు దాఖలా లేదు గనక. వెతకకపోయినా అతనికి దొరికినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇతడు మంచి ముత్యాలను వెతకవచ్చినటువంటి ఉపమానంలో మాత్రం ఇతడు ఖచ్చితంగా మంచి ముత్యాలు కావాలి అని కోరి మరి ఉద్దేశపూర్వకంగా ఒక లక్ష్యాన్ని కలిగి ఉండి ఒక ఆశయంతో వ్యవహరిస్తున్నట్టు మనకు కనబడుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది. వెరీ గుడ్ అమ్మా. తర్వాత మనం ఈ ఉపమానంలో తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ముత్యాలు, వజ్రాలు అనేటటువంటి వాటి యొక్క తరగతిలో, వాటి జాబితాలో, వాటి కోవకు చెందినటువంటి వాటిల్లో చాలా ప్రశస్తమైనటువంటివి ముత్యాలు. ఈ ముత్యాల గురించి మనకు పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన ఎండింగ్ వరకు చాలా చాలా సందర్భాలలో వీటి ప్రస్తావన మనకు కనబడుతుంది ముత్యాలకు సంబంధించి. ఒకసారి వీటి గురించినటువంటి ఒక కొంచెం నాలెడ్జ్ మనం సంపాదించుకునే ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథం 28వ అధ్యాయము
18వ వచనం చూద్దాం. ఒకరు చదవండి. యోబు గ్రంథం 28వ అధ్యాయము 18వ వచనం. పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. జ్ఞాన సాంపద్యము కెంపుల కన్నా కోరదగినది. ఇక్కడ ముత్యముల పేరు, పగడాల పేరు అనే చెప్తున్నటువంటి విషయం మీరు గమనించగలిగితే అవి ప్రశస్తమైనవి, ఎంతో విలువైనవి అని చెప్పేటప్పుడు ముత్యము, పగడము, కెంపు అన్న పదాలు వాడతారట. మీరు బాగా గమనించగలిగితే అవి అటువంటి ప్రశస్తమైన వాటిని కూడా పరసంబంధమైన జ్ఞానంతో దాన్ని పోల్చలేము అని చెప్తూ ఈ మాట చెప్తున్నాడు. అంటే ఒక ప్రశస్తమైన వాటి జాబితాలో ముత్యాలు కూడా వచ్చి ఉన్నాయి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అట్లాగే యేసుక్రీస్తు ప్రభుల వారు మాటల్లో కూడాను మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో ప్రభు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట మనందరూ తెలుసు. 7వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, ఈ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి చాలైనా ఇక్కడ ముత్యాలను పందులు ఎదుట వేయొద్దు అన్నాడు. ఎందుకనంటే పందులు విలువలేనివి, పందులు అసహ్యమైనవి, ముత్యములు విలువ కలిగినవి, కోరదగినవి, ఎన్నదగినవి అనేటటువంటి ఉద్దేశంతో ప్రభు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమనంటే ముత్యాలను పందుల ఎదుట వేయొద్దు అని. అట్లాగే పౌలు గారి యొక్క పత్రికల్లో కూడాను ఈ ముత్యాల ప్రస్తావన మనకు కనబడుతుంది. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకరు. మరియు స్త్రీలను అనుకుయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రములు చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల విలువ గల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఇక్కడ ముత్యాలతో అలంకరించుకోవద్దు అంటున్నాడు చూడండి. ఎందుకంటే అవి చాలా కాస్ట్లీ, అటువంటి అలంకరణలు కూడా కోరే వాళ్ళు ఉంటారు. ఎందుకు కారణం ఏంటంటే సర్వసాధారణంగా మనుషులన్న వాళ్ళలో కామన్ గా ఒక విషయం కనబడుతుంది ప్రతి మనిషిలో. ఏంటంటే నేను ప్రత్యేకంగా కనబడాలి, ఐ ఆమ్ స్పెషల్. ఈ స్పెషాలిటీ కొరకు ఏం చేస్తే బాగుంటుందని నిత్యము మనుషులు ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా మనుషుల్లో మనకు కనబడేటటువంటిది. సరే, ఏది ఏమైనా మనకు ఈవెన్ పరలోక రాజ్యంలో మనకు వెళ్ళినప్పుడు కూడా 12 గుమ్మాలు పరలోక రాజ్యానికి ఉండటము, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క రకమైన ప్రశస్తమైన రాళ్లతో అలంకరించబడటం అనేది కూడా మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. సరే, ఏది ఏమైనా మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే ఇవి వెరీ వెరీ ప్రీసియస్, అంటే చాలా చాలా ప్రశస్తమైన విలువైనటువంటి రాళ్ళు అని చెప్పక తప్పదు. అయితే ఈ రాళ్ళు అంటే ప్రాముఖ్యంగా ముత్యాలు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే ప్రాముఖ్యంగా ముత్యపు చిప్ప లేదా ఆల్ చిప్ప అన్నటువంటి దాన్ని ఇంకొక పేరుతో కురివిందము అని కూడా అంటారు. కురివిందము అన్న, ముత్యపు చిప్ప అన్న, ఆల్ చిప్ప అన్న 3 ఒకటే. అట్లాగే నత్త అనేటటువంటి వాటి లోపల కూడా ఈ యొక్క ముత్యాలు ఫామ్ అయిపోతాయట, ఉత్పత్తి అవుతాయట. ఇవి చాలా సముద్రపు లోతులలో దొరికేటటువంటి విషయాలంట. అంటే నత్తలు, ప్రతి నత్తలు కనబడవు, మళ్ళీ ప్రతి ఆల్చిప్పులో కనబడవు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొన్ని వాటిలో మాత్రం ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల మధ్య అవి ఫామ్ అవుతాయి. అది కూడా అన్ని ప్లేసెస్ లో దొరికేటటువంటి వాటిల్లో కాదట ఉండేది. చాలా సముద్రపు లోతుల్లో నుంచి వెళ్ళినప్పుడు అక్కడ మాత్రమే లభ్యమయ్యేటటువంటివి అంట. అందుకే ఎప్పుడైతే రేరెస్ట్, చాలా అరుదుగా మనకి ఏవైతే దొరుకుతాయో అవి విలువగా ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు మీకు అర్థం కావటానికి. గులకరాలు ఉంటాయి, అవి కూడా రాళ్ళే. ముత్యాలు, రత్నాలు, కెంపులు, పగడాలు
ఇవన్నీ కూడా ఇవి రాళ్లే. కానీ మన చుట్టూ ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నటువంటి రాళ్ళు కూడా రాళ్లే. కానీ మనం కొంటున్నటువంటి ముత్యాలతో, పగడాలతో, కెంపులతో, రత్నాలతో, తులతో అవి సమానమైనటువంటి విలువ ఉండవు. ఎందుకనంటే అవి ఎక్కువ దొరుకుతాయి, విరివిగా దొరుకుతాయి. విరివిగా దొరుకుతున్నప్పుడు విలువ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే తక్కువ దొరుకుతాయి, మీరు ఎప్పుడైనా గమనించారా? వన్స్ టమోటా రేటే, ఇప్పుడు మనకు కూరల్లో కూడా టమోటా రేటు 200, అంటే యాపిల్ రేటుకు కూడా మించిపోయిన సందర్భాలు, చాలా సందర్భాలు చూడగలం. ఎందుకు అలా పెరిగింటో తెలుసా మీకు? ఎందుకు అలా పెరిగి ఉంటుంది? 100% వెరీ గుడ్ అమ్మా. దిగుబడి తక్కువ, అందుబాటులో ఉండటం తక్కువ. పంట తక్కువగా ఉన్నప్పుడు, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు రేటు పెరుగుతుంది. అట్లాగే కొన్ని సందర్భాల్లో రూపాయికి కూడా కేజీ టమోటా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉంటే టన్నుల కొలది పెద్ద పెద్ద లారీలు కూడా ఊరు బయట తీసుకెళ్లి మనకు డంప్ చేయటం జరిగింది. ఆ చెత్త వేసేటటువంటి చోట తీసుకెళ్లి వాటిని డంప్ చేయటం జరిగింది. టన్నులే. ఎందుకనంటే అవి కుప్పలు తెప్పలుగా దొరికేస్తున్నాయి, అందుబాటులోకి వచ్చాయి. ఫుల్ ప్రొడక్షన్, పూర్తి ఉత్పత్తి వచ్చేసింది, కానీ అవసరం కొంచెమే. కాబట్టి వాటి రేట్ అలా తగ్గిపోయింది. సో ఎప్పుడైతే అరుదుగా దొరుకుతూ ఉంటాయో వాటి విలువ ఎక్కువ ఉంటుంది. వీటిని అలా మంచి ముత్యాలలాగా, ముత్యాలు వేరు, మళ్ళీ మంచి ముత్యాలు వేరు, గమనించండి. ముత్యాలు కోసం, ముత్యాల వ్యాపారం, ఇప్పుడు వ్యాపారి అన్నాడు కదా ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఆ వ్యక్తి కొన వెదుకుచున్నటువంటి వర్తకుడు అని రాయబడింది చూడండి. వర్తకుడు అని అంటే బిజినెస్ మ్యాన్. ఆ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తున్నాడంటే వర్తకం చేస్తున్నాడు. అయితే అందరూ వర్తకాలు లాంటివాడు కాదు, చిల్లర వర్తకుడు, చిల్లర వ్యాపారి కాదు, చిన్న చిన్న వాటిని కోసం చేస్తున్నటువంటి వర్తకం కాదు అయింది. ఏకంగా ముత్యాలతోనే వర్తకం చేస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి సైతం, అంటే దేవుడు ఈ లోకంలో ఎంత గొప్ప సంపాదన ఉండినప్పటికీ, మనకి ఎంత గొప్ప స్థాయిలో మనం వ్యాపారాలు చేస్తున్న పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, మన దగ్గర ఏవైనా విలువైనవి ఎన్నున్నా కూడా, అంటే ముత్యాలు లాంటి, పగడాలు లాంటి, రత్నాలు లాంటివి జస్ట్ కొంచెం ఉంటే, ఇప్పుడు బంగారం చూసుకొని మనం ఏదో అనుకుంటున్నాం, బంగారం కంటే విలువైనవి చాలా ఉన్నాయండి. ప్లాటినం తెలుసా మీకు? ఎవరికైనా ప్లాటినం తెలుసా అండి? ప్లాటినం విలువ ఎక్కువ ఉంటుందా, బంగారం విలువ ఎక్కువ ఉంటుందా? ఎవరికైనా ఐడియా ఉందా? ప్లాటినమే రేట్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే దాని షైనింగ్ ఎలా ఉంటుంది తెలుసా అండి? ఏదో వెండి దానిలాగా అనిపిస్తుంది, లేదా అంటే రోల్డ్ గోల్డ్ లాగా, లేదంటే ఇంకా చెప్పాలంటే మనం ఏదో స్టీల్ కొంటాం చూసారా బయట మార్కెట్ లో, అట్లా అనిపిస్తాయి. ఇంకోటి ఏంటంటే, వాటిని బంగారం కంటే విలువైనప్పటికీ ప్లాటినం లాంటివి ఎందుకు కొనరో తెలుసా? ప్లాటినం ని ఎక్కడే గాని కొదువకు పెట్టుకోరు. కుదువ పెట్టుకోవటం, అమ్మటం, కొనటం, చేయటం అనేది ప్లాటినానికి ఎక్కువ ఉండదు. బంగారానికి ఆ యొక్క వెసలుబాటు ఉంది కనుక బంగారాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఏదేమైనా దానికంటే విలువైనటువంటి ప్లాటినం కంటే విలువైనటువంటివి పగడాలు, రత్నాలు, ముత్యాలండి. ఓకే, కాబట్టి ఒక పెద్ద వ్యాపారి తనకు ఆల్రెడీ కలిగి ఉన్నటువంటి ముత్యాలతో ఆయన సాటిస్ఫై అవ్వకాదు. ఆయన దగ్గర చాలా ఉన్నాయి. ఎందుకంటే మంచి ముత్యాలు కొనాలి అన్నటువంటి ఆలోచనతో వెళుతున్నాడు ఆయన. అంటే ఉన్నటువంటి ముత్యాలన్నింటితో కూడా ఎక్కడెక్కడైతే ఆయన కొంటున్నాడు, అమ్ముతున్నాడు, వాటన్నింటితో సాటిస్ఫై అవ్వట్లా. అంటే ఇంతకు మించి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి ఊరట, చక్కటి సమాధానం, వాళ్ళలో సంతృప్తి కలిగించే విధంగా ఉండగలిగేది ఈరోజు ఈ భూప్రపంచంలో ఏదైనా ఉందంటే అది పరలోక రాజ్యమే. మనిషి సంతృప్తి పడటానికి ఎక్కడ దాకైనా వెళ్తాడండి, మర్చిపోకండి. ఇప్పుడు చాలా మంది టూర్లకు వెళ్తూ ఉంటారు. ఎంత ఖర్చులు అవుతాయి అనుకుంటున్నారు?
ఇప్పుడు టూర్లకు వెళ్ళటము, పిక్నిక్లకు వెళ్ళటము, ప్లాన్ చేసుకోవటం, వీటన్నిటితో రిస్క్ తో కూడిన పని, ఖర్చులతో కూడిన పని, సమస్యలతో కూడినటువంటి పని, నిద్ర లేనటువంటి పరిస్థితులు ఉండే పని, అలసట ఎక్కువ ఉండే పని. అయినా కూడా ఎందుకు వాటిని ప్రిఫర్ చేస్తారు తెలుసా? ఓన్లీ బికాస్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, సంతృప్తి పొందాలి. కాబట్టి సంతృప్తి లేనటువంటి వ్యక్తి అలా అలా వెతుకుతూ పోతున్నాడు. ప్రతి రంగములో కూడా ప్రతి మనిషి కూడా సంతృప్తి లేనటువంటి స్థితిలో ఉండి నాకు ఇంతకు మించి ఏదన్నా కావాలని అనుకున్నారంటే వాళ్ళు దేవుడి దగ్గరికి వస్తారు. ఎందుకంటే దేవుడి దగ్గర ఇక మన ఎక్స్పెక్టేషన్స్, దేవుడు అంటాడు ఎప్పుడు కూడా అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అధికముగా అనుగ్రహించే దేవుడు. మనం అనుకుంటాం థ్రిల్లింగ్ ఎక్కడ ఉంటుంది, సస్పెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఏదో సీరియల్లలో ఉంటుంది అని అనుకుని దాని వెంట పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. రాబోయే అభిమాన హీరో సినిమాల్లో సస్పెన్స్ ఉంటుందని అక్కడ వాటి వెంట పడే వాళ్ళు ఉంటారు. మర్చిపోకండి, దేవుడి సృష్టిలో ప్రతిదీ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది, చాలా మెస్మరైజింగ్ గా ఉంటుంది, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అన్నిటికీ మించి సంతృప్తికరంగా ఉంటాయి. నిజం. ఎందుకనంటే మంచి ముత్యాలు వెతకుచున్నటువంటి వ్యక్తికి అద్భుతమైనటువంటిది కనపడింది. మంచి ముత్యాల కంటే మించినటువంటి పరిస్థితుల్లో ఉన్నది పరలోక రాజ్యం. దీన్ని విలువను తెలుసుకున్నటువంటి వ్యక్తి ఏం చేశాడట అంటే ఉన్నదంతా అమ్మేసి మరీ తెచ్చుకోవాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఒక దాని విలువ మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గవర్నమెంట్ ఉద్యోగానికి మధ్యకాలంలో కొంతమంది లక్షలు డబ్బులు పోసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిడెడ్ స్కూల్స్ అని కొన్ని ఉంటాయి. ఎయిడెడ్ స్కూల్స్ లో యాజమాన్యము పోస్టులను అమ్ముకోవచ్చు. జస్ట్ క్వాలిఫికేషన్ అనేది ఉంటే చాలు, డబ్బు పెడితే వాళ్ళు ఎంత రేట్ అని ఒక పోస్ట్ కి పెడతారు, దాన్ని డబ్బు పెట్టి కొనేస్తుండే వాళ్ళు. ఇప్పుడు ఒక టీచర్ ఉద్యోగానికి 50 లక్షలు ఇవ్వండి అని అంటే బంగారంగా ఇచ్చి మరి ఆ ఉద్యోగం తెచ్చుకుంటున్నారు ఎయిడెడ్ పోస్టులలో. ఎందుకు అనుకున్నారు? 50 లక్షల కంటే మించినది ఆ ప్రభుత్వ ఉద్యోగం ద్వారా మనం పొందుకోవచ్చు అని. ఒక మనిషి అంత ఉన్న పాటున అంత ఎలా పెట్టగలుగుతున్నాడు? ఉన్న పాటున అరే 50 లక్షలైనా అనే పరిస్థితులకు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే దానికంటే మించిన విలువైందిరా ఇది అని అర్థం అవుద్దో అప్పుడు ముందుకు వస్తుంది. ఏమండి, మీరు బాగా గమనించండి. ఈవెన్ అంటే ఇది ఎంకరేజ్ చేసినట్టు కాదు, కానీ పెళ్లి కొడుకు తాలూకు వాళ్ళు ఇంత మాకు ఇవ్వాలి, ఇంత డబ్బు ఇవ్వాలి, ఇంత బంగారం ఇవ్వాలి, ఇన్ని డిమాండ్లను పెడితే సంబంధం కొన్ని సందర్భాల్లో పోగొట్టుకోకూడదు, అయినా ఎంత అయినా కూడా పెట్టేసి తెచ్చుకోవాలనే ఆలోచన చేస్తుంటారు. కాలం ఏంటంటే వీటన్నిటికంటే ఏదో మించినది వంటిది ఆ పిల్లోళ్ళు ఆ సంబంధంలో ఉంది అనే ఆలోచన చేసినప్పుడే వీటన్నిటికీ మనం ఒబే చేస్తాం. అంటే మనం ఏదైతే అటెన్షన్ కలిగి ఉన్నామో, ఏదైతే మనం ఇవ్వడానికి సిద్ధపడుతున్నామో, ఎప్పుడు సిద్ధపడతామనంటే ఎప్పుడైతే మోర్ వాల్యుబుల్, మన దగ్గర ఉన్న దానికంటే విలువైందని మనకి ఎప్పుడైతే అర్థం అవుద్దో అప్పుడే దాన్ని డీల్ చేసే విధానం వేరే ఉంటుంది, దానికి వాల్యూ ఇచ్చే విధానం వేరే ఉంటుంది. అంటే ఈరోజు చాలా మందిని పరలోక రాజ్యానికి సంబంధించి ఏదో ఒక లైట్ తీసుకునే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఎంత సీరియస్ గా ఒకసారి ఆలోచన చేయండి. నేను ఒక క్వశ్చన్ చేస్తాను. మనం పరలోకం కోసం పిల్లల కంటే సీరియస్ గా ఆలోచించేవాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మా బిడ్డల కంటే చాలా సీరియస్ గా పరలోక రాజ్యం కోసం థింక్ చేస్తున్నాం, దాన్ని ఖర్చు చేస్తున్నాం, ఆలోచన చేస్తున్నాం, డబ్బులు బాగా ఖర్చు చేసేస్తున్నాం, వెచ్చిస్తున్నాము, తర్వాత టైం పెడుతున్నాము, మా ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నాం అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా? మా పిల్లల కంటే ఉండరు. ఎందుకుంటారంటే మనకు తెలిసి ప్రపంచంలో ఎంతో విలువైన వాళ్ళు ఎవరు అనుకుంటాం మనం? చెప్పండి, ఎవరు అనుకుంటాం మనం? పిల్లలే అనుకుంటాం, పిల్లలే అనుకుంటాం అంతే. కానీ వీటన్నిటికంటే ఇంకా విలువైనది ఫలానా అని తెలిసినప్పుడు మాత్రమే వాళ్లకు మించి మరి వాళ్ళ కోసం ఆలోచన చేస్తాం. తెలియనంత వరకు కూడా, అర్థం కానంత వరకు కూడా
ఇదే పందా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి అర్థమైంది, ఒరే నా దగ్గర ఉన్నటువంటి ముత్యాలన్నిటికంటే మించిన మంచి ముత్యం ఏదో ఉందని, అది ఎంత గొప్పదంటే ఆల్రెడీ తన దగ్గర యాక్చువల్లీ ముత్యాల వ్యాపారం చేసేవాడు ఎన్ని కోట్లకు పడగలెత్తుంటాడు, అన్ని కోట్లు కలిగి ఉన్నవాడు కూడా అమ్మేసి తెచ్చుకోవాలనుకున్నాడంటే ముత్యాలు అమ్మేవాడికి ముత్యాల వ్యాపారం చేసేవాడికి ముత్యం గురించి తెలుస్తుంది. అందరికి తెలుస్తుందండి. మీకు ఒక విషయం చెప్పాను అనుకుంటున్నాను, ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఒక ముత్యాల గుట్ట పశువులు కాచుకునే ఒక అబ్బాయికి కనబడింది. ఎక్కడ పశువులు కాచుకునేది ఎక్కడంటే కొండల మీద గుట్టల మీద కాసుకుంటూ ఉంటాడు కదా. ఆ పశువులు కాసుకునే అబ్బాయికి దొరికితే వాడు ఏం చేస్తాడంటే, యాక్చువల్లీ వాడి దగ్గర ఒక సంచి ఉంటుంది, ఆ సంచిలో వాటర్ పెట్టుకుంటాడు. తర్వాత ఒక క్యాటపల్ట్ ఉంటుంది, అంటే కాట్ బిల్ అని అంటారు చూసారా, ఆ క్యాటపల్ట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో అవన్నీ తీసి రాళ్ళన్నీ సంచిలో వేసుకున్నాడు. మెయిన్ రోడ్డు మీదకి వచ్చేలోపు ఉన్న రాళ్ళన్నీ ఆ ముత్యాలన్నీ కూడా ఆ క్యాటపల్ట్ ఉపయోగించి ఆ పిట్టలు కొట్టుకోవడానికి, ఆ పక్షులు కొట్టడానికి వాడేయడం జరిగింది. అవి ఎటు పడితే అటు వెళ్ళిపోయాయి. ఆఖరికి ఒకే ఒకటి మిగులుంది, దాంతో బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఒక మేధావి ఆ దారి గుండా వెళ్తున్నాడు, ధగ మెరిసిపోతుంది వాడి యొక్క సంచిలో రాయి. ఏంట్రా ఎంత మెరుపు వచ్చింది అని చూస్తే లోపలికి వెళ్ళి దాన్ని చూడగలిగితే అది ముత్యం. ఎక్కడ దొరికిందిరా నీకు ఇక్కడ బాబు అని అడిగితే, ఇవి మొత్తం నా సంచి నిండా ఒక పెద్ద గొట్టలు దొరికాయి, మరి మిగతా ఏం చేసేవారా అని అంటే, ఆ పక్షులకి పెట్టల కోసం కొట్టేసాను అని చెప్పాడట. ఒరే ఇదేంటో నీకు తెలుసా, అసలు ముత్యం రా నాయన, ఒక ముత్యము అమ్మినా చాలరా నీకు లక్షల రూపాయలు వచ్చేస్తుంది, ఈ గొర్రెలు కాసుకునే పరిస్థితులు అన్ని పోతాయిరా బాబు, ఎంత పని చేసేవరా నాయన అని చెప్పి మొత్తుకోవటం జరిగింది. విలువ తెలియకపోతే విలువ బతుకున్నప్పుడు చాలా మందికి అర్థం కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ధనవంతుడు లాజరు సందర్భం ఉంది కదా, ధనవంతుడు లాజరు సందర్భంలో నా సోదరులకు కూడా రక్షణ అవసరం అన్న విలువ, లేదా లాజరు వెళ్ళి వాళ్ళకి చెప్పాలి అన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది ధనవంతుడికి? చనిపోయిన తర్వాత వచ్చింది. దానివల్ల ఏమన్నా ప్రయోజనం? చనిపోయిన తర్వాత వచ్చితే ఏమన్నా ప్రయోజనం అండి అసలు? అంతే. కొందరు, ఇప్పుడు నేను డిఎస్సి రాసేటప్పుడు అండి, టీచర్ ఉద్యోగానికి దాదాపు 17 సంవత్సరాల క్రితం మాట ఇది. 19 సంవత్సరాల క్రితం మాట. 19 సంవత్సరాల క్రితం నేను డిఎస్సి రాసిన పరిస్థితుల్లో ఒక 4 ఆన్సర్లు ఎగ్జామ్ హాల్ బయటకు వచ్చిన తర్వాత గుర్తొచ్చాయి. ఎగ్జామ్ రాసి క్వశ్చన్ ఆన్సర్ షీట్ ఇచ్చేసేసి ఓఎంఆర్ షీట్ బయటికి వచ్చిన తర్వాత స్ట్రైక్ అయ్యాయి ఆన్సర్స్. ఏమన్నా ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. అటు దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలంటే ఇక్కడ మనం గమనించగలిగితే మనకు మంచి ముత్యాలు, ఎన్నో ముత్యాలు చూసినటువంటి వ్యక్తి ఏమర్థమైందంటే, ఈ ప్రకృతిలో దేవుడి సృష్టిలో ఇంతకు మించిన మంచి ఉన్నాయి అని అర్థమైంది. మనకు కూడా ఏమర్థం కావాలంటే, మన పిల్లల్ని చూసి మన ముత్యాలు, మన రత్నాలు, మన పగడాలు, మన కెంపులు, మన బంగారాలు, మన బంగారు కొండలు అని పిల్లల గురించో, లేకపోతే భర్త గురించో, భార్య గురించో, లేదా తెలివితేటల గురించో, సంపద గురించో, అన్నిటి గురించో, ఏ దాని గురించి అనుకుంటున్నామా, వాళ్ళన్నీ చూసినప్పుడు మనకేం అర్థం అవ్వాలంటే, ఇంతకు మించింది ఏదో ఉంది, అది తెలుసుకోవాలి, బతకాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఎస్పెషల్ విలువైనవి, గొప్పవి వెతికితే తప్ప దొరకవు. ఏమండి? అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, నేను మంచి కోచింగ్ ఎక్కడ బాగా దొరుకుతుందని వెతికి పలానా కోచింగ్ పోయాను, అట్లా కోచింగ్ పోయొచ్చాను, నాకు జాబ్ వచ్చింది చెప్తారు.
అట్లాగే సంబంధాలు కూడా మంచి సంబంధం వెతికి 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 నేను తెచ్చుకున్నాం సంబంధము అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వెతికి వెతికి మంచి స్కూల్కి వేసాం అని అంటారు. వెతికి వెతికి మంచి బట్టలు కొన్నాం, మంచి వస్తువులు కొన్నాం అని చెప్తూ ఉంటారే. వీటన్నిటికంటే లోకంలో కొంతకాలం ఉండే వాటిని వెతికితే తప్ప దొరకనప్పుడు, ఏమంటే కలకాలం సంతోషంగా ఉద్యోగంతో పని లేకుండా, కాయా కష్టంతో పని లేకుండా, చదువులతో నిమిత్తం లేకుండా, క్వాలిఫికేషన్స్ తో సంబంధం లేకుండా శాశ్వత కాలం దేవుడి దగ్గర ఉండేటువంటి మహద్భాగ్యం కష్టపడిందే, వెదకనిదే అవదండి, దొరకదండి మరొకటి. ఎందుకంటే దేవుడు చెప్తున్నటువంటి మాట ఒకసారి చూడగలిగితే అపోస్తలుల కార్యములు చూద్దాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనాలు కలిసి ఉంటాయి. నేను చదువుతాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 26, 27 వచనాలు. యావత్ భూమి మీద కాపురం ఉన్నటకు ఆయన, అంటే దేవుడు ఒకరి నుండి, అంటే మన ఆది తండ్రి ఆదాము గారి నుండి ప్రతి జాతి మనుషులను అందులో మన భారత జాతి మనుషులను కూడా సృష్టించి, వారు అంటే మనం ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. దేవుడు మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. అసలు మనల్ని దేవుడు ఎన్నుకున్న ఉద్దేశం, పుట్టించిన ఉద్దేశం, సృజించిన ఉద్దేశమే చెప్తూ ఉన్నాడు. దేవుణ్ణి తడవులాడి కనుగోవాలి అని. తడవులాడి కనుక్కోవటం అంటే ఏంటి? వెతకడంనా? ఇంకమ్మా తడవులాడి కనుగోవటం అంటే, తడవులాడటం ఎవరు చేస్తారండి? చూపు కనపడిన వాళ్ళు. ఏమండి, గుడ్డోళ్ళు వెతికే విధానానికి కళ్ళున్నోళ్ళు వెతికే విధానానికి తేడా ఏమన్నా గమనించారా మీరు? గుడ్డివారు చేతులతో ఇట్లా తడుముకుంటారనా? కళ్ళుండి వాళ్ళు మనం పైనే వెతుకుతాంనా? ఒక వాటిలో చెప్పాలంటే అమ్మా, కళ్ళున్నోళ్ళకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కళ్ళున్నోళ్ళకి కళ్ళు ఉన్నాయి కదా, దొరుకుతుంది అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉంటారు. అందుకే మీరు చూడండి, గుడ్డోళ్ళు ఎక్కడైనా కాలు జారి ఎక్కడన్నా పడ్డట్టు మీరు ఎప్పుడన్నా చూసారా? గుడ్డోళ్ళు ఎన్నిసార్లు చూసి ఉంటాం మనం? కళ్ళున్నోళ్ళు ఎక్కువ సార్లు పడి ఉంటారా, గుడ్డోళ్ళు ఎక్కువ సార్లు పడి ఉంటారు? మీరు చెప్పండి. కళ్ళున్నోళ్ళే ఎక్కువ సార్లు పడి ఉంటారు. కళ్ళున్నోళ్ళే ఎక్కువ సార్లు పడి ఉంటారు. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ మనకి. మనకు తెలుసు కదా, తాబేలుకు కుందేలుకు రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరిలోనే ఉంటది? ఎందుకంటే నా రన్నింగ్ కి ఇది ఎక్కడ, నేనెక్కడ, పక్కాగా గెలిచేస్తా అనే పరిస్థితి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము అసక్తులం. శక్తిమంతుణ్ణి మనం పొందుకోవాలి అంటే తడవులాడాల్సిందే. నాకు చదువు ఉంది, దేవుడు ఉన్నాడో లేడో ఇట్టే పట్టేస్తానని కానీ, నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకు చాలా మిగతా వాటిల్లో అందరితో పోల్చినప్పుడు మేధస్సు ఉందనో అది ఉందనో ఇది ఉందని అంటే దేవుడు దొరకడుగాక దొరకడు. అంటే మనము ఒక అసక్తులముగానే దేవుడి సన్నిధిలో వెతికే ప్రయత్నం చెయ్యటానికే దేవుడు మన జీవిత కాలం ఇచ్చాడట. అలాగే బౌండరీస్ ఇచ్చాడు. మరలా ఎక్కడో వెళ్ళి వెతకాల్సిన పని లేదు. మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ వెతికినా కూడా కనబడతాడు, అర్థమవుతాడు దేవుడు. అంటే పరిశీలనగా తెలుసుకోవాలి దేవుడు ఉద్దేశం అది. ఒక తడవులాడే వ్యక్తి పరిశీలనగా చూస్తాడు ప్రతిదీ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకా అర్థం కావటానికి. గుడ్డివాడు అని చెప్పినటువంటి దాని పోలిక మీరు చూస్తే, ఏదైతే పోగొట్టుకొని ఉంటాడో ఒకవేళ ఏదో ఒకటి దొరికినా కూడా ఏం చేస్తాడు తర్వాత మళ్ళీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ పోయిందండి, కాయిన్ పోగొట్టుకున్నాడు గుడ్డి వ్యక్తి. అతనికి అదే టైపులో మరొకటి, అంటే చల్లని కాయినో లేకపోతే మరొకటి ఒక బిల్ల లాంటిది దొరికింది అనుకోండి, అప్పుడు కూడా ఏం చేస్తాడు తెలుసా, అతను
చేత్తో బాగా తడిని చూస్తాడు, ఇది కాయనో కాదో చెప్పేస్తాడు. మీకు తెలుసో తెలియదో, ఏటీఎంలో ఒకసారి మా కొలీగ్ ఒక టీచర్ ఏటీఎంలోకి ఆయన బ్లైండ్ అండి. ఆయన బ్లైండ్ అయితే నోట్లు తీసేసి, అంటే మొత్తానికి పిన్ను ఆయనే కొడుతున్నాడు, కరెక్ట్ గా అది ఎక్కడుందో అనేది దగ్గరలో మనం చూపిస్తే చాలు, ఆ కార్డు పెట్టే ప్లేస్ మొత్తం పిన్ను కొట్టేస్తున్నాడు, డబ్బులు తీసుకుంటున్నాడు, తర్వాత కౌంట్ కూడా చేస్తున్నాడు. నేను అడిగాను, సార్ ఏది ఏ నోట్ అనేది ఎట్లా తెలుస్తుంది సార్ అంటే, నాకు ఈజీగా తెలిసిపోతుంది సార్. కరెక్ట్ చెప్తున్నాడు, ఇదే నోట్ సార్ అని నేను అడిగితే ప్రతిదీ కూడా చెప్పేస్తున్నాడు. అలాగా అంటే తడవులాడి కనుగొనేటప్పుడు మరింత జాగ్రత్తతో అది నేను పోగొట్టుకున్నదేనా కాదా, అసలు కాయనా కాదా అని కూడా కనుక్కుంటాడు. అంటే కన్ఫామ్ గా కనుక్కోవటం అనేది జరుగుతుంది. దేవుడు కూడా నువ్వు పరిశీలనగా తెలుసుకో. ఎందుకంటే మన విశ్వాసిత ఎట్లాంటి పరిస్థితుల మధ్య ముడిపడి ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. మా అమ్మ నాన్నలు దేవుణ్ణి నమ్ముకున్నారు, మేము నమ్ముకున్నాం, అదొక పరంపరగా వచ్చేస్తుందండి. మేము పెద్దగా ఏది పరిశీలన చేయాల్సిన అక్కర లేకుండా పోయింది. మా డాడీ వాళ్ళు క్రిస్టియన్స్, మేము క్రిస్టియన్స్ అంతే. తర్వాత ఇంకోటి ఏంటి, నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, బ్యాప్టిజం తీసుకోవటానికి సంబంధించి కూడా కొంతమంది పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, భార్య తీసుకోవడానికి, భార్య బైబిల్ క్లాసులు అని బ్యాప్టిజం క్లాసులు అని విన్నది, ఆమెకు బ్యాప్టిజం ఇచ్చే కార్యక్రమానికి భర్త కూడా వచ్చాడు. వచ్చి ఏం చేశాడు తెలుసా, ఆయన కూడా వచ్చి మా భార్యతో పాటు నేను తీసుకుంటాడు, పెళ్ళ బ్యాప్టిజం తీసుకున్నాడు. తర్వాత ఏమి పునాది లేనటువంటి పరిస్థితితో ఆయన వెళ్ళిపోవటం జరిగింది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటే, దేవుడు కూడా గట్టి పునాది. అప్పుడప్పుడు చాలా మంది మాతోనే అంటున్న మాట, ఏమని అంటారంటే, బ్రదర్ మీరు అంటే అది లేకపోయినా ఆయన నానుడి వెళ్ళిపోయింది, పుట్టుక క్రైస్తవులా లేకపోతే అన్ని జనుల నుంచి వచ్చారా అని అడుగుతారు. అడిగితే నేను చెప్తాను, మేము అన్ని జనుల నుంచి వచ్చామంటే అందుకే అంత బలంగా ఉన్నారు మీరంట, అందుకే అంత స్ట్రాంగ్ గా ఉన్నారు, అందుకే అంత భక్తితో ఉన్నారు అని చెప్తూ ఉంటారు. మేము తాత ముత్తాతల నుంచి క్రైస్తవులుగా ఉన్నాం, అందుకే మాకు భక్తి తక్కువ అని అంటారు. అంటే ఏంటి అర్థం, వారసత్వంగా భక్తి వస్తే అది నిలదొక్కుండేది కాదు, అది బలంగా ఉండేది కాదు. మరికొందరు ఉంటారు, ఏదో భర్త కోసం, పిల్లల కోసం, లేకపోతే అమ్మనాన్నల కోసము, స్నేహితుల కోసము భక్తి చేసేవాళ్ళు. బాగోదు గనుక ఏదో ఒకటి లేబ్బా ఏమైపోయింది అనేటువంటి రీతిగా చేసేవాళ్ళు ఉంటారు. దీని వల్ల కూడా మొహమాటాల కోసం చేసే భక్తి కూడా నిలవదు. ఎప్పటికైనా నికార్సుగా నిలిచేది ఏంటంటే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. రుచి చూసి తెలుసుకుంటే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, నువ్వు వద్దన్న 10 మందికి చెప్తావు, వద్దన్న 10 మందికి చెప్తావు. ఎందుకనంటే నాకు ఆ టేస్ట్ తెలుసు కనుక. పలానా చోటనే మీరు బిర్యానీ తినడానికి వెళ్ళండి, పలానా చోటనే టీ తాగడానికి వెళ్ళండి, పలానా చోటనే బట్టలు కొనడానికి వెళ్ళండి, పలానా చోటనే షాపింగ్ చెయ్యండి అని ఎందుకు చెప్తావు అని అంటే, ఆల్రెడీ యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్, అనుభవం అయింది. అది మంచి అనుభవం, మంచి సాక్ష్యం కాబట్టే మనం చెప్తాం. అట్లాగే దేవుణ్ణి కూడా ఏం చేయగలగాలంటే, మనం విలువను ఎరిగి తెలుసుకొని మసలుకోగలగాలి. ఇప్పుడు భర్త విలువ తెలిసిన స్త్రీ చూసే విధానానికి, భర్తని విలువ తెలియని స్త్రీ చూసే విధానానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అట్లాగే భార్య విలువను తెలిసిన వ్యక్తి భార్యను చూడటానికి, భార్య విలువ తెలియని వ్యక్తి భార్యను చూడటానికి చాలా తేడా. అమ్మ నాన్నల విలువలు తెలిసినటువంటి పిల్లలు అమ్మ నాన్నలు చాలా బాగా చూసుకుంటారు, ప్రేమగా చూసుకుంటారు, గౌరవంగా చూసుకుంటారు. వాళ్ళ ప్రతిష్టకు, వాళ్ళ యొక్క పేరుకి, వాళ్ళ మంచితనానికి, వాళ్ళ సాక్ష్యానికి భంగం వాటిల్లో చేయరు. అమ్మనాల గురించి తెలియని వాళ్ళు అవమానాలు తీసుకొని వస్తారు. అంటే ఒకరి గురించి తెలియకపోతే 100% వాళ్ళు వాళ్ళ విషయంలో కాన్సన్ట్రేట్ చెయ్యలేరు, స్పృహ కలిగి ఉండలేరు, బాధ్యతాయుతంగా ఉండలేరు. మీకు నాకు ఎంత డీటెయిల్డ్ గా దేవుడు అర్థం అవుతాడో అప్పుడే దేనికైనా రెడీ అని సిద్ధపడతాం. మనకి ఎంత తెలిసాడు ఆయన. ఇదిగో ఒక వర్తకుడికి మంచి ముత్యాలు
వెతుకుతూ ఉన్నటువంటి వర్తకుడికి ఎంత తెలిసింది అని అంటే, ఒరే నేను ఇంతవరకు ఇంత విలువైన దాన్ని సంపాదించలేదు, ఎలాగైనా సరే దాన్ని సాధించుకోవాలని చెప్పి ఉన్నదంతా అమ్మేయటానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు అసలు వాస్తవంగా చెప్పాలంటేనండి, అసలు ఉన్నదంతా ఎప్పుడు అమ్మేయాలనుకుంటాం? కొన్ని 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 సందర్భాలు చెప్పండి. మనమే ఉన్నదంతా ఎప్పుడు అమ్మేయడానికి సిద్ధపడతాం చెప్పండి. ఆరోగ్యం అప్పులు ఎక్కువ బాగాలేనప్పుడు, ఏమో ఆరోగ్యం బాగాలేనప్పుడు. మెయిన్ ఆరోగ్యం బాగాలేనప్పుడు అన్నానికంటే అమ్మ ప్రాణాపాయ పరిస్థితి, ప్రాణం పోతుంది అని అన్నప్పుడు వెంటనే మనకు వచ్చే ఆలోచన ఏంటి? ఎంత ఖర్చు అయినా పర్లేదు అని. అంటే పరలోక రాజ్యాన్ని ఎలా చూసుకోవాలంటే ప్రాణంగా ఆలోచన చేయాలి. ఒకడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? లోకమంతా ఒకడు సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? కాబట్టి భక్తి జీవితానికి ప్రాణప్రదమైంది పరలోక రాజ్యం. దాని కొరకే, దాని గురించే నాటి నుండి నేటి వరకు ప్రవక్తలు, నీతిమంతులు, రాజులు, యేసు ప్రభు, అపోస్తలు, విశ్వాసులు, సంఘాలు, సహవాసాలు, పుస్తకాలు, విశ్వవిద్యాలయాలు అన్ని నెలకొన్నాయి. ఇప్పుడు అంత విలువైంది పరలోక రాజ్యం. కానీ దీని మీద మనకున్న గురి ఎంత, స్పృహ ఎంత ఆలోచించండి. కాబట్టి క్లారిటీగా మరొక మాట పౌలు గారి మాటలో ఉంది, దాన్ని చూసిన తర్వాత ముగించుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ పైనున్నవి అంటే మన ఇంటి పైన, మన అటక పైన ఉన్నది కాదు. పైనున్న వాటిని అంటే ఆ పైన ఎక్కడో ఎవరున్నారంటే క్రీస్తు దేవుని కుడిపార్శ్వను కూర్చుని ఉన్నారు. పైన అంటే ఏంటన్నమాట? ఇప్పుడు పరలోకం. అది వెతకాలి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి అన్నాడు. అంటే ఎప్పుడైతే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని ఉంటామో అప్పుడు పరలోకానికి సంబంధించిన ఏవి మనకు కనబడవు. దేని మీదైనా ఒక అడిక్షన్ ఉందనుకో, వాళ్లకు ఎన్ని పెట్టండి చుట్టూ, వాళ్ళకు అసలు ఇష్టమే ఉండదు. మాకు అదే కావాలి అనుకుంటారు. అడిక్షన్ అంటే చిన్నపిల్లాడు అమ్మ పాలకు అడిక్ట్ అయినట్టు మనం ఈ భూ సంబంధమైన వాటి కోసం అడిక్ట్ అయి ఉంటాం. పిల్లవాడు అడిక్ట్ అయి ఉంటాడా లేదా చెప్పండి ముందు? బాబు గాని పాప గాని అమ్మ పాలకు ఎంతగా అడిక్ట్ అయి ఉంటారు తెలుసా? ఏమ్మా అడిక్ట్ అయి ఉంటారు లేదా? అమ్మని చెప్పండి, ఎంత అడిక్ట్ అయి ఉంటారు తెలుసా? మీరు పిల్లల్ని కని పాలిచ్చారు కదా, ఒరే నీకు భారతదేశ ప్రధానమంత్రి పోస్ట్ ఇస్తాను, అది భారతదేశ ప్రధానమంత్రి పోస్ట్ కావాలా, మీ అమ్మ పాలు కావాలా అని అడిగితే ఏమంటున్నాడు? ప్రధానమంత్రి నాకెందుకు రా బాబు అంటాడు కదా. ప్రధానమంత్రి పదవి ఇస్తానన్నా వద్దంటాడు. కొన్ని కోటి రూపాయలు డబ్బులు కావాలా, లేకపోతే అమ్మ పాలు కావాలంటే ఏమంటాడు? నీ ₹1,00,00,000 దండవరా బాబు, అమ్మ పాలు నాకు కావాలంట. దట్ ఈస్ కాల్డ్ అడిక్షన్. అంటే అడిక్షన్ అన్న ఆ పరిస్థితి భక్తికి మనం ఆలోచన చేయగలిగితే ఇంకెప్పుడు కూడా దేన్ని కూడా దాంతో భర్తీ చెయ్యలేము అన్నటువంటి రీతిగా ఉంటుంది. కానీ మనలో ఎంతమందికి ఆ టైప్ ఆఫ్ అడిక్షన్ ఉంది? అది లేకపోతే ఇప్పుడు అడిక్షన్ అంటే ఇప్పుడు ఎవడన్నా మందుకు అలవాటు పడ్డోడికి మందు తీసేస్తే చాలా చచ్చిపోతాడు. అట్లా ఈరోజు మనం భక్తి జీవితంలో ఎదగడానికి సంబంధించి పరలోక రాజ్యానికి సంబంధించిన అనేకమైన సత్యాలు, లోతులు తెలుసుకొని మనం పరలోక రాజ్య వారసులుగా నిలవటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఎంత వ్యయం ఖర్చు చేస్తున్నాం అనేది ప్రాముఖ్యంగా మనం అందరం ఆలోచించాల్సిన విషయం పిల్లలు. కాబట్టి దేవుని రాజ్యాన్ని దేవుడి రాజ్యాన్ని వెతకండి. వెతుకుతున్నాం అంటే గుర్తుపెట్టుకోండి,
ఖచ్చితంగా విలువైన వాటిని వెతుకుతాం. పావలా పోయిందనుకోండి, పావలా పడిపోయింది అనుకోండి, పావలా అంటే ఇప్పుడు లేదనుకో, రూపాయి పడిపోయింది అనుకోండి, రూపాయి కోసం వెతికే వాళ్ళు చాలా తక్కువ మంది. అదే 500 రూపాయల నోటు పోతే వెతుకుతాం, ఎందుకంటే వాల్యుబుల్, విలువైంది. 2000 రూపాయల నోటు పోతే ఇంకా జాగ్రత్తగా వెతుకుతాం. 1,00,000 రూపాయలు పోతే ఇంకా ఎక్కువగా వెతుకుతాం. 1 గ్రామ్ బంగారం పోతే వెతికే విధానానికి, తులం బంగారం పోతే వెతికే విధానానికి తేడా ఉంటుంది. విలువైన దాన్ని వెతకటం మొదలు పెడతాం. ఇంకా చెప్పాలంటే ఆ విలువైన దాన్ని సంపాదించుకోవడానికి ఎంత విలువనైనా కోల్పోతాం. పైపించి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం స్వతహాగా ఏ విలువైనవి సంపాదించుకోలేదు. ఎందుకంటే ఉగ్రత దినమందు ఆస్తే అక్కరకు రాదట. ఇంకేం ప్రయోజనం అలాంటివి ఎన్ని కూర్చుకుంటే? ఏమండి, ఎన్ని కూర్చుకుంటే ఏం ప్రయోజనం? ఎవరికో వదిలిపెట్టిపోవటానికి. నాకు తెలిసి ఇద్దరు ఎంప్లాయీస్, ఇద్దరు టీచర్లు ఉన్నారు, భార్య భర్త ఇద్దరు టీచర్లే. వాళ్ళకి ఇద్దరు కూతుర్లు. ఈ రోజే మా హెడ్ మాస్టర్ గారు మాట్లాడుతూ మాట్లాడాడు. ఏమనంటే ఆల్రెడీ ఇద్దరు కలిసి ఉద్యోగం చేస్తూ ₹1 కోటి దాకా సంపాదించారట. ఇంకా మీదట చాలా సర్వీస్ ఉంది వాళ్ళకి, ఇంకా సంపాదిస్తారు. సంపాదించిందంతా ఏం చేయాలి? ఇప్పుడు కూతుర్లకి ఇవ్వాలి. కూతుర్లకి ఇచ్చిన తర్వాత వాళ్ళని చేసుకున్న వాళ్ళకి పోతుంది. వాళ్ళని చేసుకున్న వాళ్ళకి పోయిన తర్వాత వాళ్ళు ఏమైనా కుదురుగా ఉంటారా అండి? గ్యారంటీ అంటే ఏదీ లేదు. పోనీ వాళ్ళ దగ్గర ఏమైనా గట్టిగా ఏదైనా నిలబడద్దా అంటే అది లేదు. ఎందుకంటే అస్థిరమైన ధనం అని రాయబడింది బైబిల్. అస్థిరమైన ధనం స్థిరంగా ఒక చోట తిష్ట వేసుకొని కూర్చోదు, జరిగే పని కాదు. దేవుడు అన్నాడంటే అయిపోయింది. కాబట్టి అటువంటి వాటిని, అస్థిరమైనటువంటి వాటిని స్థిరమైనటువంటి పునాదులు గల పరలోక పట్టణము కొరకు మన పితరుడైనటువంటి అబ్రహాము గారు ఎదురు చూస్తూ ఉన్నాడట. అసలు మీకు వాస్తవంగా ఆరాధన అంటే చాలా మందికి తెలియదండి. అబ్రహాం గారు దేవుణ్ణి ఆరాధించిన విధానం మీరు చూస్తే, నీ ఒక్కగానొక్క కొడుకు నిమ్మన్నాడంటే ఏమడిగినట్టు తెలుసా? చాలాసార్లు విన్నారు కదా ఈ మాట. ఏమడిగినట్టు చెప్పండి. అసలు అబ్రహాం గారిని, ఇస్సాకు గారిని అడిగాడంటే ఏమడిగినట్లు? ఆయన ప్రాణాన్ని అడిగినట్టున. అంతే, 100%. ఎందుకంటే నా దేవుడైన యెహోవా నాకు ఏమి ఇచ్చినా ఏముంది, నేను సంతానం లేకపోవచ్చున్నానే, ఎంతుంటే ఏం ప్రయోజనం అయ్యా బాబు, సంతానమే లేకుండా పోతున్నాడు. అంటే అబ్రహాము గారిని అడిగింది ప్రాణం ఇచ్చేయండి. ఈరోజు ఇదే టెస్ట్ మనకు పెట్టాడు అనుకోండి, దేవుడు పెట్టాడు అనుకోండి, మనలో ఎంతమంది నిలబడతామండి? అసలు మరి దేవుడి సేవలో పెంచండ్రా, ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచండ్రా అంటేనే మనం ఫెయిల్యూర్ అయిపోం. అవునా కాదు? పెంచండి అంటేనే, తుంచమని చెప్పలే. కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద పెట్టేసి కత్తి ఎత్తి చంపండి అన్నలా అబ్రహాం గారు చెప్పినట్టు, బతికించుకోండి అన్నా కూడా బతికించుకోలేని దుస్థితిలో మనం ఉన్నాం. మన పరలోక రాజ్యానికి వారసులు అవటానికి ఎంత వెనకబడి ఉన్నాం గమనించాం. అందుకే చాలా మంది మధ్యకాలంలో కొన్ని మాటలు అట్లా తూలుతున్నారు. ఎవరెప్పుడు పోతారు అన్నా, నేనెప్పుడు పోతాను, నువ్వెప్పుడు పోతావు. పోతే రెడీ ఉంటాయి నీకోసం, మన కోసం రెడీగా ఉంటుంది పరలోకం. ఏం చేసి వచ్చామని, ఏం మాదిరి కలిగి ఉండి వచ్చామని చెప్పండి. అందుకే ఎలా అంటే అసలు చాలా మందికి తెలియదు, అసలు మానవ జీవితము ఆవిరి లాంటిది అని చెప్పబడినటువంటి మాటలే తెలుసు. త్రాస మీద ధూళి అని, తర్వాత చేత నుండి జారే బిందువు అని, గుడిసె అని, అలాగే నేతగాని కండె లాంటిదని, నీడ లాంటిదని, ఈ పోలికలన్నీ భక్తిహీనులకు చెప్పబడ్డవి. ఇవి భక్తులకు కాదు సుమా. నీతిమంతుడు నిత్యము నిలిపి సియోను కొండలాగా ఉంటాడట. మీ జీవం దాచబడింది అంటాడు క్రీస్తు యేసునందు. ఎడబతో దేవుడిచ్చిన ఆయుష్ ఉన్నంత వరకు బతికి, ఇచ్చిన పని అంతా సంపూర్తి చేసి దేవుడి మహిమపరిచి చావాలి. కాబట్టి ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎవరు మనం చేయకూడదు. మర్చిపోకండి ప్రియులారా, పరలోక రాజ్యం విలువను ఎరగాలి. మనం ఎరిగిన తర్వాత మనం
ఇష్టపూర్వకంగానే దేన్నైనా కోల్పోవటానికి సిద్ధపడతాం. మెట్టుకు మనం ఎంత కోల్పోతున్నాం, ఇక మీదట ఎంత స్థితిలోనికి మనం ఎదగాలి, ఎప్పుడైతే విలువ తెలుస్తుందో అప్పుడే ఆ పని చేయగలం. ఇది మనస్కరించుకొని మీరు తగు రీతిగా మహాలోకపు వారసత్వాన్ని నిలబెట్టుకున్నట్టు మనం అందరము ఎదగాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.